పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని గెలుపు తథ్యమని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసానికి మద్దతుగా తాండూరు మండలం గౌతపూర్ అల్లాపూర్ గ్రామాల్లో రోహిత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. అమలు కాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలంటే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేకపోవడం వల్ల జరుగుతున్న అన్యాయం ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నీటి సమస్య, కరెంటు కష్టాలు మొదలయ్యాయని పైలట్ రోహిత్ రెడ్డి మండిపడ్డారు. మరి ఆ మోసం చేసిన వాళ్ళందరికీ కూడా ఈరోజు తగిన శాస్త్రం ఏంది? ఎవరెవరైతే కుట్ర పని మోసం చేసిరో వాళ్ళు ఈరోజు తాండూరు వదిలిపోయేటట్టు చేసిండు భగవంతుడు. మరి అంతేకాకుండా ఆయనతో పాటు ఎవరెవరైతే ఇక్కడ మోసం చేసిరో వాళ్ళు కూడా ఎటు కాకుండా అయిపోయారు. అది తగిన శాస్త్రి జరిగింది. ఇక రెండో విషయం, మన ఓటమికి ముఖ్య కారణం ఈ కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన అమాయకపు ప్రజలను ఆశ చూపి నమ్మించి మోసం చేశారు. 6 గ్యారంటీలనే గారడి ముచ్చట్లు చెప్పి దొంగ హామీలు ఇచ్చి అబద్ధపు మాటలు చెప్పి అందరినీ కూడా మోసం చేయడం జరిగింది. మరి వాళ్లకు ఆ రోజుల్లో తెలుసు ఎట్లయినా తెలంగాణలో రైతులందరూ కూడా కేసీఆర్ తోని బీఆర్ఎస్ తో ఉన్నారు, మహిళలందరూ కూడా కేసీఆర్ బీఆర్ఎస్ తో ఉన్నారు. మరి అదేవిధంగా యువత కూడా మొత్తం బీఆర్ఎస్ తోనే ఉంది. మనం అతి తక్కువ ఓట్లతోని మీ బిడ్డ రోహిత్ రెడ్డి ఓడిపోయిండు. మరి ఆ మోసం చేసిన వాళ్ళందరికీ కూడా ఈరోజు తగిన శాస్త్రం ఏంది? ఎవరెవరైతే కుట్ర పని మోసం చేసిరో వాళ్ళు ఈరోజు తాండూరు వదిలిపోయేటట్టు చేసిండు భగవంతుడు.